వరదల సమయంలో కాలనీల్లో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ ఫిల్మ్ నగర్, ఎంజీ నగర్ కాలనీల్లో పీజేఆర్ విగ్రహానికి శాల్వా కప్పి నివాళులర్పించారు మంత్రి. 1,48,00,000తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల కోడ్కు కాలనీ అభివృద్ధికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి వివేక్. ఇక కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎంజీ నగర్ కాలనీలో షేక్పేట్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గము మొన్న మార్నింగ్ వాక్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఉండే, వర్షాల వలన నీళ్ళు వచ్చి పాపం వాళ్ళ ఇండ్లలో నీళ్ళు వస్తుండే. నేను జోనల్ కమిషనర్ గారిని అప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది, మనం ఎట్లైనా చేయాలని చెప్పి. ఇక్కడ 75 లక్షల నుంచి ఒక కల్వర్ట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఆల్రెడీ ఒక 45 కోట్లతో ఇక్కడ మెయిన్ డ్రైనేజ్ లైన్ ఏదైతే అవసరమో వీళ్ళందరూ ఏదైతే ఇవాళ కంప్లైంట్ చేస్తున్నారో ఇవన్నిటికీ ఒకటే పరిష్కారము. ఈ 45 కోట్ల నుంచి పెద్ద డ్రైనేజ్ లైన్ వేసేది అవసరం ఉన్నది. శాంక్షన్ అయిపోయింది, పని నడుస్తున్నది. 6 నెలల్లో ఈ పెద్ద డ్రైనేజ్ లైన్ కూడా పూర్తిగా అవుతుంది. ఈ కాలనీ నివాసులు అందరూ కూడా ఇక్కడ రోడ్డు సరిగా మరమ్మతులు కావాలంటే దానికి ఒక 13 లక్షలు, ఈ రోడ్డు వేయటానికి ఒక 40 లక్షలు, తర్వాత ఒక కమ్యూనిటీ హాల్ కావాలంటే దీనికి ఒక 21 లక్షలు. ఈరోజు భూమి పూజ 1,48,00,000 కోసము భూమి పూజ చేయడం జరిగింది. టెండర్స్ అయిపోయినాయి, త్వరలోనే పని కూడా స్టార్ట్ అవుతుంది. సో నేను ప్రజలందరికీ కూడా ఇదే చెప్తున్నాను, 10 సంవత్సరాల క్రితం ప్రజలందరూ కూడా గుర్తించుకుంటున్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఇక్కడ ఈ మున్సిపాలిటీలో పని అయింది. ఇప్పుడు మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పనులు అవుతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.